శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 3వ రోజు అమ్మవారు నవదుర్గల లోపల చంద్రగంట అమ్మవారిగా దర్శనమిస్తుంది. ఈ చంద్రగంట అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనకు సాధ్యమైనంత వరకు కూడా మేమేంచి ప్రయత్నం చేస్తున్నాము అంటే, మనలో చాలామందికి కూడా నవదుర్గలు ఎవరు, వారి రూపాలు ఏ విధంగా ఉంటాయి, వారి ధ్యాన శ్లోకాలు ఏమిటి, వారిని ఆరాధన చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుందని సాధ్యమైనంత వరకు, నేను గమనించినంత వరకు కూడా ఎవరికీ కూడా తెలియదు. ఆ విషయం అందరికీ కూడా ఆ సమాచారం అందించాలన్న సదుద్దేశం చేత సాధ్యమైనంత వరకు కూడా మేము ఈ నవదుర్గల గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి నవదుర్గలందరికీ కూడా తెలిసే ప్రయత్నం చేద్దామని ఎక్కువగా ఈ నవదుర్గల గురించి చెబుతున్నాం. అంతేకాకుండా మనకు ఈరోజు అమ్మవారు విజయవాడ తదితర ప్రాంతాల లోపల అన్నపూర్ణగా అమ్మవారు దర్శనమిస్తుంది. అన్నపూర్ణ అమ్మవారు సాక్షాత్తు శివుడికే అన్నం పెట్టినట్టుగా మనకు నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అని శంకరాచార్యులు అందించిన అన్నపూర్ణాష్టకం లోపల మనం చూస్తూ ఉంటాం. భిక్షాందేహి కృపాబలం బలకరి మాత అన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణ అమ్మవారిగా విజయవాడలో మనము ఈరోజు ఆరాధన చేస్తూ ఉన్నాం. చంద్రగంట అమ్మవారి ధ్యాన శ్లోకం ఏ విధంగా ఉంది, అమ్మవారి తత్వం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యాన శ్లోకం: పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఇది ధ్యాన శ్లోకం అమ్మవారిది. ఏమనుందండి? పిండజ ప్రవరారూఢ. రూఢ అంటే వాహనం. అమ్మవారి ఏ వాహనంపై ఈ కనిపిస్తుందట అంటే పులి. వ్యాఘ్రవాహనం అంటే వ్యాఘ్రం అంటే పులి వాహనం పైన అమ్మవారు 10 చేతుల లోపల ఇంతకుముందు చెప్పుకున్నట్లు కదా గద, ఖడ్గము, విల్లు ఇవన్నిటిని కూడా ధరించి, పద్మము, అక్షమాల, కమండలము ధరించి, అపరద అభయ హస్తములు ధరించి అమ్మవారు ఉంది. అంతేకాకుండా చండకోపాస్త్రకైర్యుత, కోప పేరులోనే ఉంది. చండకోపాస్త్రకైర్యుత అంటే కోపం అనే అస్త్రాన్ని కూడా అమ్మవారు ధరించి ఉంది అని. అందుకే మీరు ఇందులో ఫోటో చూపిస్తారు, చివరికి చూసినప్పుడు దానిలో గమనించండి, అమ్మవారు కాస్త రూపం అనేది కోపంగా ఇందులో చిత్రీకరించారు. చండకోపాస్త్రకైర్యుత. అంతేకాకుండా పేరులో ఏం చెప్తున్నాం మనం? అమ్మవారిని చంద్రఘంట అని చెప్తున్నాం. పేరులో ఉంది చంద్రఘంట. పేరు ఎందుకు వచ్చింది అంటే, అమ్మవారు చంద్రుణ్ణి గంటాకారం లోపల కిరీటంపై ధరించి ఉందంట. కాబట్టి అమ్మవారికి చంద్రఘంట అనే పేరు అనేది వచ్చింది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా అమ్మవారి తత్వం అనేది మనకు అర్థమవుతుంది. పిండజ ప్రవరారూఢ, అమ్మవారు వ్యాఘ్ర వాహనంపై బయలుదేరింది. చండకోపాస్త్రకైర్యుత, కోపాన్ని అస్త్రంగా ధరించి తన 10 చేతుల లోపల ఆయుధాలు అంతేకాకుండా పద్మము, వరద అభయహస్తములు, కమండలము, అక్షమాల ఇవన్నీ కూడా ధరించి చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం. అటువంటి అమ్మవారు ప్రసాదం తనుతే మహ్యం, నాకు చక్కని ప్రసాదాన్ని అందించండి అని అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ ధ్యానం చేసే విధానం ధ్యాన శ్లోకం. ఈ చంద్రగంట అమ్మవారిని సాధారణంగా నిన్న ఏ విధంగా అయితే ఆరాధన చేసుకున్నామో అదే విధంగా ముందుగా ఈ ధ్యాన శ్లోకం చెప్పేసి ఆవాహనం చేసుకొని అమ్మవారిని ఆ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత గంధం పరికల్పయామిని, ఆ చంద్రగంట అమ్మవారికి కూడా గంధం ఇవ్వండి. పుష్పం పరికల్పయామని చెప్పేసి పుష్పాన్ని సమర్పించండి. ధూపము సమర్పించి, దీపము సమర్పించి అమ్మవారికి నైవేద్యం అనేది కూడా సమర్పించి ఈ పంచోపచారాలను, మరి 5 ఉపచారాల లోపల గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము అని చెప్పేసి ఈ 5 ఎందుకు చేస్తారయ్యా అంటే, మనకు పరమాత్మ పూజ అనేది ఏంటంటే కృతజ్ఞతా భావంతో చేసేది పూజ. పరమాత్మ మనకు నేత్రాలను ఇచ్చినాడు కాబట్టి అమ్మవారికి మనం దీపం, ధూపం చూపిస్తూ ఉన్నాం. దీపం అంటే వెలుగును ప్రసాదించేది. మనం నేత్రాలతో కూడా వెలుగునంతా కూడా భగవంతుడి తత్వాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి, ప్రపంచానంతా కూడా దర్శిస్తున్నాము కాబట్టి ఆ నేత్రాలు మనకిచ్చినందుకు దీపం పెడుతున్నాం. చక్కని సువాసనలు, అన్ని రకాల వాసనలు మన బయట కనిపించే ఈ ముక్కు ద్వారా మనం పీలుస్తున్నాం కాబట్టి అమ్మవారికి అటువంటి కృతజ్ఞతాభావంతో మనకు జ్ఞానేంద్రియాలను, పంచేంద్రియాలను సమర్పించిన ఆ ముక్కు కూడా అందులో ఉంది కాబట్టి అమ్మవారికి సువాసనగా ఆ ధూపాలను ఇస్తున్నాం.
గంధం కూడా ఇదే దగ్గరికి వస్తుంది. గంధము కూడా సువాసన కలిగి ఉంటుంది. చర్మానికి సంబంధించింది గంధం. అంటే చక్కని మనకు లేపనాలు పెట్టుకుంటున్నాం, శరీరానికి పౌడర్లు అనేక రకాలు రాసుకుంటున్నాం. అవన్నిటిని కూడా మన శరీరానికి మనం రాసుకుంటూ ఉన్నాం. అంటే అమ్మవారు మన చక్కని శరీరాన్ని, చర్మాన్ని అందించింది. ఈ శరీరం అనేది పుట్టించింది కాబట్టి ఆ చర్మంకు ఒకటి ఏందది ఈ గంధం. ధూపము, దీపము, నైవేద్యము చక్కగా మనం తినడానికి ప్రతిరోజు కూడా 3 పూటలు తినడానికి ఏదైతే అమ్మవారు ఇస్తుందో అదే విషయాన్ని మనకి ఇచ్చిన దానిలో మనం అమ్మవారికి ఇస్తున్నాం అంతే. అంటే మనం బ్రతకడానికి మనం ఏదైతే పూజా తత్వం చూడండి, మనం బ్రతకడానికి మన జీవితంలో నిత్యం అనుసంధానంగా ఏవైతే ఉన్నాయో వాటినే మనం శరీరంతో ఏవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో వాటినే కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవే పంచోపచారాలు. కాబట్టి అందరూ దేవతలకు ఇదే పంచోపచారాలు ఉంటాయి, షోడశోపచారాలు ఉంటాయి, 16 రకాల ఉపచారాలు, చతుర్దశ ఉపచారాలు ఉంటాయి. కానీ బేసిక్ మాత్రం ఈ పంచోపచారాలు. వీటితో ఆరాధన చేసుకోండి. ఈ చంద్రగంట అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరితో పోని వేసి అన్నాన్ని అందులో కొబ్బరి కాస్త కలిపి ఆ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారికి, చంద్రగంట అమ్మవారికి చాలా ఇష్టం అంట. కాబట్టి ఆ కొబ్బరి అన్నాన్ని, చక్కని పండ్లను, కొబ్బరి ముక్కలను అమ్మవారికి నివేదనగా చేయండి. మరి ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి అంటే ఇందులో మీరు కనుక చూసినట్లయితే నిన్న మొన్న చక్కగా వస్త్రాలు అనేవి కలిశాయి. కానీ ఇక్కడ పూర్తిగా అన్నపూర్ణ అమ్మవారికి సాత్వికంగా చూస్తే, ఈ యొక్క చంద్రగంట అమ్మవారిని కనుక చూసినట్లయితే, ఇద్దరిని కనుక చూసినట్లయితే పరస్పరం ఇద్దరు కూడా అక్కడ శాంతమూర్తం, ఇక్కడ కొంచెం రుద్రరూపం. కాబట్టి ఇక్కడ రంగులు అనేవి మారుతాయి. చంద్రగంట అమ్మవారికి మాత్రం మనం ఎరుపు వస్త్రాన్ని ధరించాలి. అమ్మవారికి కూడా ఎరుపు వస్త్రాన్ని అలంకారం చేయాలి. అదేవిధంగా అన్నపూర్ణ దగ్గరికి వచ్చినట్లయితే గోధుమ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి. ఒకవేళ మనం కూడా అలాగే కట్టుకోవాలనుకుంటే గోధుమ రంగు వస్త్రాన్ని మనం ధరించాలి. ఈ చంద్రగంట అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఏం ఫలితం కలుగుతుంది అంటే, పేరులో ఏముందనుకున్నాం, చంద్రగంట. మనకు పూజ లోపల ఘంటానాదం చేస్తాం. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షస కురు ఘంటానాదం కృత్రా తత్ర దేవతాహ్వానలాంఛనం అని చెప్పేసి మనం ఘంటానాదం చేస్తాం. అంటే ఎక్కడైతే ఘంటానాదం చేస్తారో అక్కడ రాక్షసులు ఉన్నట్లయితే రాక్షసులు అందరూ కూడా వెళ్ళిపోయి దేవతా శక్తి అనేది అక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పేసి పూజ ప్రారంభం లోపల ఘంటానాదం చేస్తాం. అలాగే ఈ చంద్రగంట అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అటువంటి దుష్ట శక్తులు, మనల్ని పీడించే శక్తులు, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివిటీ అంతా కూడా మన చుట్టూ, మన ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అలాగే కాకుండా సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మన లోపల ఏదో ఉంది, మనల్ని ఏదో పట్టి పీడిస్తుంది, దాని లోపల ఏదో ఉన్నది అన్న ఫీలింగ్తో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ చంద్రగంట అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అన్ని రకాల భయాల నుండి విముక్తిని పొంది అమ్మవారి ఆరాధన వల్ల ఒక రకమైన తేజస్సు అనేది కలుగుతూ ఉంటుంది. చూడగానే అమ్మవారిని ఆరాధన చేస్తూ 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 ఉండడం వల్ల, చంద్రగంట అమ్మవారి ఆరాధన వల్ల మన మొహం చూసినట్లయితే ఏవైతే మనం అనుకుంటూ ఉంటామో దుష్ట శక్తులే కానీ శత్రువులే కానీ అటువంటి వాళ్ళందరూ కూడా చూసి భయపడే పరిస్థితి అనేది కలుగుతుంది. అంటే మనకు అమ్మవారు రక్షణగా ఉంటుంది చంద్రగంట ద్వారా. ఈ అమ్మవారిని క్రమంగా ఆరాధన చేయడం వల్ల కూడా క్రమక్రమంగా చక్కని అనుభూతులు అనేవి కలుగుతాయి. పడుకున్నప్పుడు ఘంటానాదం వినిపించడం కానీ, పడుకున్నప్పుడు చక్కని పూల సువాసన, కుంకుమ వాసన అనేది రావడం కానీ, అవన్నీ కూడా ఒక రకమైన అనుభూతులు అనేవి ఈ చంద్రగంట అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు కలుగుతుంది. చంద్రగంట అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది, 10 చేతుల్లో అమ్మవారు ఏ విధంగా ఆయుధాలు ధరించి ఉంది, అదేవిధంగా చంద్రగంట పైన గంట ఏ విధంగా ఉంది అన్న రూపాన్ని మనకు దర్శించుకోవాలని ఉంది కదా. ఆ రూపాన్ని ఛానల్ వాళ్ళు చూపిస్తారు, శ్లోకాన్ని కూడా మీకు ఇస్తారు. చక్కగా ఆ రూపాన్ని చూసి ఆ శ్లోకాన్ని జపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా. పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता।